నమస్కారం. ఎస్బీఎట్ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో కొనసాగుతున్న నకిలీ డాక్టర్ల భాగోతాన్ని వచ్చే సోమవారం బట్టబయలు చేస్తానని బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రుల్ నాయక్ వెల్లడించారు. ఎలాంటి అర్హత లేకుండా వచ్చి రాని వైద్యంతో ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని సోమవారం నిగ్గు తేలుస్తానని, వారిపై ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్, వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, నేను బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్. విషయం ఏంటంటే, మొన్న ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందో, మన తాండూరులో నకిలీ డాక్టర్లు కొంతమంది ఉన్నారు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ నేను ఏమంటున్నా అంటే, నకిలీ డాక్టర్ల గురించి చెప్తున్నాను. నాకు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు గిట్ట వచ్చినాయి, ఎవరా కాదా అనేది నేను ఒకసారి మొన్న ప్రెస్ మీట్లో పెడితే నాకు ఫోన్ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మన ఏదైతే రేపు సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తా, అదేవిధంగా జిల్లా వైద్యాధికారుల గిట ఫిర్యాదు చేస్తా. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది డాక్టర్లు యాలాల్ మండల్ కానీ, పెద్దమూల్ మండల్ కానీ, బషీరాబాద్ వాళ్ళ ఇంటికి పోతున్నారు, ఇంజక్షన్ గిట ఇస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, యాక్చువల్గా వాళ్ళు 10వ తరగతి గిట చదువుకోలేరు, వాళ్ళు ఏది కాదు, వాళ్ళకు ఇంజక్షన్ పట్టే అర్హత కూడా లేదు, కానీ వాళ్ళు డాక్టరు. ఈయన మన తాండూరులో మన మార్కెట్ దగ్గర ఏదైతే చెప్తున్నానో అతని గురించి, అతన్ని సోమవారం రోజు మొత్తం బయట పెడతా ఖచ్చితంగా. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే నాకు అవసరం ఏమున్నది. వాళ్ళు అంటున్నారంట కొంతమంది బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏమున్నది, నాకు వాళ్ళ దగ్గర నుంచి అవసరమే లేదు. నేనేమంటున్నా అంటే, వీళ్ళు మన జనాల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఇంకో డాక్టర్ గిట ఉన్నాడు, ఆయన గురించి గిట్ట చెప్పాలి. ఆయన మత్తరిస్తాడు, ఇట్లా నెత్తి మీద చేయి పెడతాడు. ఒకటేసారి ఏకంగా నేనే పోయినా 8 ట్యాబ్లెట్ ఇచ్చిండు, 4-5 ఇంజక్షన్ ఇస్తాడు ఒకటేసారి. అది గిట ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత చెవుల నుంచి కళ్ళ నుంచి పొగలు వస్తాయి తెలుసా. నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటి వాళ్ళ కొడుకు సర్టిఫికేట్ పెట్టుకొని ఇతను డాక్టర్ చేయడం, ఇది ఏమైనా కోళ్ళ వ్యాపారం చేస్తున్నామా, ఏమైనా బిజినెస్ అయ్యింది? నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నుంచి గిట చెప్తున్నా, ఖచ్చితంగా మన ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చీడ పురుగులను ఏరి పారేయాలి. ఖచ్చితంగా నేను గిట సార్ దగ్గరికి వెళ్తా, వీళ్ళకి సపోర్ట్ చేసేదే లేదు. రేపు ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి, ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తా. ఖచ్చితంగా వీళ్ళ హాస్పిటల్ని సీజ్ చేయాలి. ఏదైతే షట్టర్లు పెట్టుకున్నారు అందుట్లో హాస్పిటల్, వాళ్ళు ఒక ఎంబీబీఎస్ చదువుకున్నట్టు డాక్టర్ అని పేరు ఒకటి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా దీని మీద మన ఎమ్మెల్యే సార్ దృష్టి సారించి ఖచ్చితంగా ఎవరున్నారో ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏమైనా ఎంబీబీఎస్ చదువుకున్నది కాదు, ఏం కాదు. కాబట్టి కొంతమంది ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు గిట్ట ఏం చేయాలంటే, ఈ మా పేరు బదనాం అవుతున్నది, ఇటువంటి చెత్తన నయనాలు వీళ్ళు ఇట్లా చేస్తున్నందుకు అంటని వాళ్ళు గిట్ట ఒక ధర్నా చేసి ఖచ్చితంగా ఏదైతే చిన్న క్లినిక్స్ పెట్టుకున్నారో అవి క్లోజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను.